మొన్న ఒక వీడియో చేసాం, చూపెట్టాం, యాక్చువల్గా చేసి చూపెట్టాం. ఏంటంటే బ్యాంక్ స్కామ్ అని చెప్పేసి ఏదైతే 3,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి చెప్పామో ఆ స్కామ్కి సంబంధించి ఈరోజు ఇంకొక ఫ్రెష్ వీడియో ఒకటి రెడీ చేసి, అంటే దాంట్లో ఆడియోలో ఎవరైతే బంగారు రాజు అని చెప్పానో కింగ్ పిన్, ఆయన డ్రైవర్ ఆల్మోస్ట్ ఆల్ 4 years నుంచి తనతో పాటే ఉంటున్నాడు. తన పేరు టోనీ. ఈ టోనీ ఎవరో కాదంటే, నేను మీకు చూపెట్టాను కదా, ఇద్దరు బ్రోకర్స్. ఆ బ్రోకర్స్లో శ్రీనివాస్ అని చెప్పేసి రైట్ కార్నర్లో ఉంటాడు, ఆయన కొడుకు అనమాట. సో ఈ ఎవరైతే టోనీ ఉన్నాడో, టోనీ దీంట్లో క్రియాశీలక పాత్ర పోషించాడు అనమాట. అంటే ఈ ఎవరైతే బాధితులను, అంటే బాధితులను తీసుకురావడము, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని బ్యాంకర్స్ తోటి ఎలా మాట్లాడిపియాలి, ఏంటి బ్యాంకర్స్తో ఎట్లా వీళ్ళు డీల్ కుదుర్చుకునేవాళ్ళు, డిఎస్ఏ వాళ్ళతో ఎట్లా డీల్ కుదుర్చుకునేవాళ్ళు, ఇదంతా దీనికి కర్తాకర్మ క్రియ వచ్చేసి టోనీ అండ్ టోనీ వాళ్ళ బాబాయ్ అనిల్. సో అదే టోనీ గారిని మనం సంప్రదించడానికి ట్రై చేసామన్నమాట ఫోన్లో. సో టోనీ గారు మనతో మాట్లాడిన విధానం ఒకసారి మీకు వినిపిస్తాను. అంటే ఎంత అంటే కేర్లెస్గా ఏదో చేసాము అవుతుంది అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడాలి. ఏదో మీరే వినండి. మీరు మాట్లాడారా? ఎందుకంటే ఆయనతో మాట్లాడాలని చెప్పేసి ముందే ఆయన ముంబైలో ఉన్నారు. ఓకే, ఓటీటీ గురించి వెళ్ళారంట ముంబై. చెప్పాను, సరే ఏం కాదు, మనకి 5 ఫైల్స్ ఉన్నాయి, 5 ఫైల్స్ క్లియర్ చేసుకున్నాము, ఓకేనా, మన ఇది ఉన్నాయి, 5 క్లియర్ చేసుకున్నాం, ఆల్రెడీ సినిమా చేసిపోయింది. చూసారు కదండి, ఏదో 5 ఫైల్స్ మేము చేసాము అంటే ఎంత కేర్లెస్గా. 5 ఫైల్స్ ఉన్నాయి, క్లియర్ చేసుకుంటాము, 5 ఫైల్స్ ఉన్నాయి, ఏదో సినిమా చేసాము అంటే సినిమా కోసం ఇది చేసాము అన్నట్టు ఏదో మాట్లాడుతున్నారు. ఇంకా వినండి. నేను వేరే డిప్రెషన్ లో ఉన్నాను, నేను ఈ ఓటీటీ అయితే కనుక క్లియర్ చేసుకుంటాను, అదేని చెప్పు, మిగతా మనకి ఏం సంబంధం లేదు, ఏమన్నా పర్లేదు, ఇబ్బంది లేదు, బెటర్. ఎందుకంటే మీరు క్లియర్ చేసుకుంటారు, చేసింది ఎట్లా మాది మోసం చేశారు, అది మోసం కిందకి వస్తుంది కదండి. నేనైతే చెప్పానండి, 5 ఫైల్స్ ఉన్నాయి, సెటిల్మెంట్ చేసుకుంటా అన్నాడు ఆయన. నేనైతే చెప్పాను, ఆయన ఏమన్నాడంటే ఇబ్బంది ఏం లేదు, మన 5 ఫైల్స్ ఉన్నాయి, ఓకేనా, పేర్లతో సహా మనం ఆల్రెడీ మనం చెప్పే తీసుకున్నకి వాళ్ళకి కూడా అమౌంట్ ఇచ్చాం, మనం ఇబ్బంది ఏం లేదు, ఏదైనా చెప్పి. అంటే వాళ్ళు చేసిన మోసాన్ని తిని ఎలా చెప్తున్నాడో చూడండి. ఏమో వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చాం మనము, వాళ్ళకి తెలిసే తీసుకున్నాం మనము. అంటే ఇక్కడ వీళ్ళు మోసం చేశాను అని చెప్పేసి ఒప్పుకోవట్లేదు, ఏదో చాలా పుణ్యకార్యం చేసినట్టుగా వీళ్ళు భావిస్తున్నారు. ఇంకా వినండి ఏమేమి మాట్లాడుతున్నారు. చేయమను, ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి, ఎందుకంటే సినిమా పోయింది, మాది సినిమా పోయింది కాబట్టి ఆ ఓటీటీ పనిలో ఉన్నా, కొద్దిగా డిప్రెషన్ ఉన్నాడు. నేను సినిమా పోయింది, ఓటీటీ పనిలో ఉన్నాను, ఆయన బంగారు రాజు డిప్రెషన్ లో ఉన్నాడంట ఆయన. అంటే బయట వాళ్ళ దగ్గర నుంచి, అంటే మోసం చేసి, బ్యాంకులను మోసం చేసి, ఇక్కడ అమాయక ప్రజలను మోసం చేసి డబ్బులు తీసుకొని సినిమా చేశాడు, ఆ సినిమా పోయింది, అందుకని డిప్రెషన్లో ఉన్నాడు, ఓటీటీ పనిలో ఉన్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే అది అర్థం చేసుకోవాలి మనం. అంటే వీళ్ళు చేసిన తప్పు కాదు, అది మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఏం చేయలేదు, తప్పేం చేయలేదు, ఏదో చేసాము, ఇది చేసాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మనకంటే నేను అలాగే ఆల్రెడీ సెటిల్ చేసుకుంటాను, ఇబ్బంది కూడా చెయ్యాలి కదా, ఆయన కూడా సెటిల్ చేయాలి. అవును తెలుసు, మీది కూడా ఉంది కదా, అన్ని సెటిల్ చేసుకుంటాను, ఓకేనా, మన అవసరంగా మరి ఇబ్బంది పెట్టద్దు, ఫోన్ చేసి సెటిల్ చేసుకుంటాను. దీంట్లో ఎవరైతే మోసపోయిన వాళ్ళల్లో, మోసం చేసి మోసపోయిన వాళ్ళల్లో ఈ టోనీ కూడా ఉన్నాడు. టోనీ వాళ్ళ బాబాయ్ ఎవరైతే అనిల్ అని చెప్పేసి ఆయన కూడా ఉన్నారని చెప్పేసి తానే స్వయంగా ఒప్పుకుంటున్నాడు. సో ఇప్పుడు ఏంటి, ఏదో అయింది, ఫోన్ చేసి నన్ను మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. కాకపోతే ఈయన ఎంతమంది వందలాది మందిని ఇబ్బంది పెట్టిండు కదా, ఇప్పుడు ఎంతమంది అందరి దగ్గర బ్యాంకర్స్ వెళ్తున్నారు, కాకపోతే నన్ను అలా ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి బంగారాజ్ చెప్పాడట. ఇంకా వినండి. చేసుకుంటాను కదా, నేను ఊళ్ళో ఉన్నానండి. ఎందుకంటే సెటిల్ చేసుకోవడం అది డిఫరెంట్, అది వేరేది. కాకపోతే ఏంటంటే తప్పు జరిగింది కదా, తప్పు చేశారు కదా, తప్పు చేశారు, మోసం చేయడం తప్పు కదా, ఇట్లా అని చెప్పేసి మోసం చేసేసి బ్యాంకులను మోసం చేసేసి. అదే చెప్పానండి, మీరు చెప్పిందే చెప్తే, దేని మోసం చేసింది, ఆల్రెడీ అమౌంట్ వాళ్ళు తీసుకున్నారు కదా, ఓకే, వాళ్ళకి తెలిసే కదా తీసుకున్నారు కదా, ఆల్రెడీ ఆయన అమౌంట్ ఇచ్చారంట వాళ్ళకి, ఓకేనా. మరి వీళ్ళు చెప్తున్నారు మాకు అమౌంట్స్ అంటూ ఏమి ఇవ్వలేదు, మాకు మోసం చేశారని చెప్పేసి. ఆల్రెడీ ఆయన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయంటండి. సో మోసం నేను చెయ్యలేదు అంటే, ఇంతమంది పేర్ల పైన షెల్ కంపెనీస్ నుండి ఏదైతే లోన్స్ తీసుకొని వీళ్ళు వాడుకున్నారో, సినిమా కోసమో, షికార్ల కోసమో, ఎటువంటి ఎంజాయ్మెంట్ కోసం వీళ్ళు వాడుకున్నారో అది మోసం కాదట. అంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళ పైన ఒక్కొక్క బ్యాంక్ నుంచి 10 లక్షలు, అలా 10 బ్యాంకుల నుంచి ₹1 కోటి ఏదైతే తీసుకున్నారో దాంట్లో నుంచి కొద్దిగా ఏదో వాళ్ళకి డబ్బు ఇచ్చామండి, మేము కూడా 1,00,000 ఇచ్చాము, 1,50,000 ఇచ్చాము,
వాళ్ళకి తెలిసే తీసుకున్నాము అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో వీళ్ళు చేసింది తప్పు కాదంటండి. పోలీస్ సర్స్ ఈయన చేసింది ప్లీజ్ తప్పు కాదట, అండ్ బ్యాంకర్స్ కూడా ఈయన చేసింది తప్పు కాదట. ఒకసారి మీరు కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇంకా విందాం. ఫోన్ పేలు కొట్టినాయి, అన్ని వాళ్ళకి క్యాష్ ఇచ్చినాయి, అన్ని వీడియోలు తీసుకొని ఆయన తీసుకున్నప్పుడు ఫస్ట్ రికార్డ్ చేసుకున్నాడంట ఆయన. ఏమని, మేము ఇష్టపూర్వకంగా తీసుకుంటాము, ఓకే ఇస్తున్నాము, మేము కట్టుకుంటాం, మేము సినిమా చేస్తాం తీసుకుంటాం అని చెప్పాడంట ఆల్రెడీ. మాట అదే చెప్పాడు. మరి నేను నాకును మా బాబాయ్ అనిల్ కూడా నా సొంత అవును అనిల్ మీ సొంత బాబాయ్ కదా అనిల్. అవును, అనిల్ బాబాయ్కి మాకు కూడా అదే చెప్పాడు ఆయన. సో అదే ఎందుకంటే ఏంటంటే మేము 4 years నుంచి ఉంటున్నాం ఆయనతో, 4 years నుంచి. అవును తెలుసు. సో చూసారు కదండి, ఒప్పుకున్నాడు 4 years నుంచి ఉంటున్నాం ఈయన వీళ్ళ బాబాయ్ అని చెప్పేసి. సో వాళ్ళకి ఏదో కొంత డబ్బు ఇచ్చేసి వాళ్ళ పేరు పైన బ్యాంక్ లోన్లు తీసుకున్నాము, అది వాళ్ళకి తెలుసు, ఆ రికార్డు కూడా చేసుకున్నారు అని చెప్పేసి చెప్పినారు. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా ప్రీ సెటప్ చేసి మరీ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, 5 members ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు 5 members బయట నాకు తెలిసే దగ్గర ఒక 100 మంది ఉంటారు. నేను వెళ్ళి కలిసాను కాబట్టి ఈయన అంటాడు 5 కేసులు ఉన్నాయి, సెటిల్ చేసుకుంటానని చెప్పేసి. మరి ఇది ఏ రకంగా సెటిల్ చేసుకుంటారో చూడాలి. ఇంకా వినండి వీళ్ళ మాటలు. అంటే వీళ్ళు ఏంటంటే మోసం మేం చెయ్యలేదు, మేము సత్య హరిశ్చంద్రులం అన్న టైప్ లో మాట్లాడుతున్నారు. మాకు సెటిల్ చేయాలి, మాకేంటంటే ఆ సినిమా చేసినంత సేపు మేము ఉన్నాం ఆయన పక్కన. ఓకే, ఆ సినిమా చేశారు, మధురం అనే సినిమా చేసిన నుంచి మేము పక్కన ఉన్నాం. ఆయనకి ఏంటంటే ఓటీటీ మనకి 93 lakhs కి అగ్రిమెంట్ ఇచ్చి హ్యాండ్ ఇచ్చారు మన వాళ్ళు. హ్యాండ్ ఇస్తే మాదాపూర్ సిఏ ఆయనకి బాగా కొద్దిగా పరిచయం ఉందన్నమాట, కృష్ణ మనోహర్. ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు. జియో హాట్స్టార్ వాళ్ళతో పెద్ద గొడవ అయింది ఆయనకి. ఇది ముందే గొడవ అయింది, అప్డేట్ చేస్తాను అది మొత్తం. మాదాపూర్ సిఐ ఇప్పుడు లేరు కదా అక్కడ, కృష్ణ మనోహర్ గారు లేదు, మారిపోయారు. ఇప్పుడు సైకిల్ వచ్చారులేండి. అవును తెలుసు మా అన్నయ్య. సో అన్ని క్లారిటీ, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో అన్ని క్లారిటీ పెట్టుకుంటున్నారు. ఎవరెవరు ట్రాన్స్ఫర్ అవుతుందో, ఎవరెవరు వస్తున్నారో, వాళ్ళని ఎట్లా మేనేజ్ చేయాలో అన్ని వీళ్ళు ప్లాన్ గా చేసి పెట్టుకున్నట్టున్నారు. ఇంకా వినండి. అలాగా సెటిల్ చేస్తా అన్నాడు. ఆయనకి ఏంటంటే జియో హాట్స్టార్ వాళ్ళు 93 lakhs కి అప్పుడు అగ్రిమెంట్ ఇచ్చి ఒక 4-5 months తిప్పారు బాగా. ఇదిగా అయిపోతుంది, అంతా అయిపోతుంది అని. సో ఇప్పుడు లేదండి, మా ఎందుకంటే దగ్గర మా 3 years, నాది 3 years మా కట్టాడు ఆయన. మా 3 years కట్టాడు. వాళ్ళు కూడా తీసుకున్నట్లు నాకు తెలుసు, వాళ్ళ పేర్లు కూడా. వాళ్ళకి కూడా దగ్గర 2 years దాకా కట్టాడు. ఏం పేర్లు లేదండి, ఏం పేర్లు వాళ్ళవి నాకు తెలుసండి పేర్లు. ఎవరైతే వీరు మోసం చేశారో ఆ పేర్లన్నీ మాకు తెలుసు అని అంటున్నాడు. నేను ఎప్పుడైతే ఆ పేర్లు ఏంటి అంటే, పేర్లు ఉన్నాయండి తెలుసండి అని చెప్తున్నాడు. ఇంకా వినండి, ఇప్పుడు నేను ఒక పేరు తీసుకోగానే ఇమీడియట్ గా కొన్ని పేర్లు చెప్తాడు. అదే అంటున్నాను, ఏం పేర్లు అంటే నేను నా దాంట్లో టాలీ చేసుకోవడానికి, మీరు అన్నారు ఓన్లీ 5 అన్నారు కదా, నా దాంట్లో టాలీ చేసుకోవడానికి అడుగుతున్నాను నేను. అదేండి, అది అన్నదారపేటలోనే 5 files ఉన్నాయి, 4-5 అన్నారు నిన్న మాట్లాడినప్పుడు. చెరుకు అన్నదేవరపేట గుర్తుంచుకోండి. చెరుకురాజు అదొకటి. బాబ్జీ అని ఉంటాడు, ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. బాబ్జీ కూడా. కత్తిమంగ మంగ అయితే తెలియదు అన్నాడండి, నేను కనుక్కున్నాను ఆల్రెడీ. దానికి కత్తిమంగకి మంగ అయితే తెలియదు అన్నాడు అని చెప్పేసి అంటున్నాడు. అంటే నేను మంగ పేరు చెప్తానని చెప్పేసి ఈయనకి ఎట్లా తెలుసు ఈయనకి? సో దీంట్లో తెలిసిపోతుంది. నామినీయే సతీష్ కదా, ఆ బ్రోకర్ సతీష్. నా అవకాశాలు చేసి ఇంకా చాలా చేశాడండి ఆడి. ఈయన కాదు, అది మొత్తం అందరు పెట్టిన ఆల్రెడీ మాట్లాడింది నేను ఆల్రెడీ రాత్రి. అందరు పెట్టే మాది ఓన్, అసలు అందరు పెట్టే మాది. ఓకే, అదే అన్నదేవరపేటలోనే అన్నదేవరపేటలోనే చాలా. ఈ కత్తిమంగ 2021 లో చనిపోతే 2023 లో లోన్ తీసుకున్నారు. సో అన్నదేవరపేటలోనే ఇవన్నీ జరిగాయి అని చెప్పేసి ఇంకా ముందు ఇంకా చెప్తాడు. కొన్ని విస్తుపోయే నిజాలు ఉన్నాయన్నమాట. మైండ్ బ్లాగ్ అయిపోతుంది, మీరు వింటే మీరే షాక్ అవుతారని. అంటే నేను ఏదైతే మొన్న ప్రోగ్రామ్ చేశానో ఆ ప్రోగ్రామ్కి కొంతమంది కామెంట్స్ పెట్టారనమాట, నీకేం తెలుసు అని చెప్పేసి. సో నాకు ప్రతి ఒక్కటి తెలుసుకొని ప్రతి చోటికి వెళ్ళి అన్ని రికార్డ్ చేసేసి ఇవన్నీ ప్రూఫ్స్ అన్ని మీకు పెడుతున్నాను. సో ఒకవేళ నన్ను పోలీస్ కనుక పిలిచేసి అడిగితే అన్ని ప్రూఫ్స్ అన్ని పోలీస్కి ఇస్తాను. సో ఇట్లాంటిది వీ షుడ్ స్టాప్ ఆల్ దిస్ నాన్ సెన్స్, ఇట్లాంటి స్కామ్స్. సో ఇంకా వినండి. సతీష్ అన్న కూడా మమ్మల్ని తీసుకెళ్ళింది కూడా ఎక్కడికి? వీళ్ళ దగ్గరికి. అవును, వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో పరిచయం అని తెలుసు. మమ్మల్ని సతీష్ అన్న కూడా తీసుకెళ్ళింది. ఫస్ట్
మరి ఏది బాబ్జీని, నన్ను, చెరుకురాజుని వీళ్ళందరినీ తీసుకెళ్ళింది సతీషే. సతీషే తీసుకెళ్లాడు. మేము ఏంటంటే ఇంకా ఆయనతో అలాగా బాండింగ్ ఉంది కాబట్టి సతీష్ అని చెప్పాను కదండి, మనం మొన్న మన తమ్నైల్లో దాంట్లో గడ్డం వేసుకొని ఉంటాడు సతీష్ అని చెప్పేసి. ఇదో ఫస్ట్ బ్రోకర్ అన్నమాట. స్టార్ట్ చేసిన సతీష్వి ఇంకా ఎన్నో ఉన్నాయి. సో ఆయన చేతిలో మోసపోయిన వాళ్ళ అసలు సంఖ్య అనేది వందల్లో ఉంటాయి. అది కూడా తినే ఒప్పుకున్నాడు చూడండి. బట్టి ఉండిపోయాం మేము. సరే ఉండండి, నాతో పాటే ఉండండి, నాతో పాటే చేయండి, ఎలాగా మీ అన్ని క్లియర్ చేస్తాను నేను, క్లియర్ చేసేదే కదా అని చెప్పి అలాగా ఉంచుకున్నాడు. ఆయన నాకు బాండింగ్ ఉంది కాబట్టి మేము ఉన్నాం. ఎందుకంటే ఆయన చేసాడని చెప్పేవాళ్ళం మేము. అబ్బో, సత్యహరిశ్చంద్రుడు చేసేవాళ్ళని చెప్పాడు. చేసిందే పెంట పని, ఇంకా పైనుంచి చేసేవాళ్ళు. చేసేదన్నీ గుడిసెట్ పనులు, చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇంకా విన్నాం. సతీష్ అన్న కూడా అలా మామూలుగానే ఆడ ఎంతమందిని తీసుకొచ్చాడు, ఎంతమందిని పంపించాడు మొత్తం తెలుసు మనకి. ఆడ ఏం చేసుకున్నాడు అన్నది మొత్తం. బంగారాజు గారు ఆయన దగ్గర పనిచేసి కూడా సతీష్ దగ్గర. బంగారు రాజు అనేవాడు సతీష్ దగ్గర పనిచేసాడు. సతీష్ ఎంతమందిని తీసుకొచ్చాడో ఏం చేశాడో అవన్నీ మనకు తెలుసు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ప్రతి దాంట్లోనూ వీడి హస్తము, అనిల్ హస్తము, దాని తర్వాత ఈ బంగారు రాజు హస్తం, వీళ్ళ హస్తాలు ఉన్నాయి. అంటే వీడు చెప్పకనే చెప్తున్నాడు. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి చెప్తున్నాను, వీడిని పట్టుకుంటే ప్రతి ఒక్క విషయం బయటపడుతుంది. ఇంకా వినండి. ఆయన కంపెనీ ఉంది, పైప్ లైన్ వర్క్స్ చేసి కూడా ఫస్ట్ అయినా. అవును, ఎందుకంటే మీ బంగారాజు గారు రాజమండ్రిలో ఈవెన్ కటింగ్ షాప్ లో కూడా పనిచేస్తారు, సెలూన్ లో పనిచేశారు కదా. లేదండి, రాజమండ్రి అన్నది నథింగ్ అండి. పనిచేశారు. ఎందుకంటే రాజమండ్రి అనేది నథింగ్ అంటున్నాడు. ఇక్కడ కూడా దాచిపెడుతున్నాడు. రాజమండ్రి ఈజ్ ద ప్లేస్ వేర్ బంగారు రాజు పుట్టి పెరిగిన ప్లేస్, బార్న్ అండ్ బాటప్ ప్లేస్. అది నేను స్వయంగా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ కజిన్ ని కలిశాను. ఇక్కడ దీంట్లో ఈయన దాచిపెడుతున్నాడు. దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇది కంటిన్యూస్ గా ఈ సాగా అనేది, ఎపిసోడ్స్ అనేది కంటిన్యూస్ గా వస్తూ ఉంటుంది. ఇది సెకండ్ ఎపిసోడ్. ఇంకొక నెక్స్ట్ ఎపిసోడ్ లో బాధితులతోని మేము మాట్లాడిన కూడా వస్తుంది. రాజమండ్రిలో ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళామో, వాళ్ళ కజిన్ ని కలిసాము, ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈయన ఏదో పెద్ద ఇంత పెద్ద అబద్ధం ఆడుతున్నాడు. వినండి. ఇంకా సెలూన్ కూడా వెళ్ళాను నేను. వాళ్ళ కజిన్ వాళ్ళ సెలూన్ షాప్ కి కూడా వెళ్ళాను నేను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఎందుకంటే ఆల్రెడీ మొన్న ఒక 3 months నుంచి ఆయన ఆల్రెడీ డిప్రెషన్ లో ఉన్నాడు. జియో హాట్స్టార్ గొడవ నుంచి. అంటే అందరి మీద డబ్బులు తీసుకొని బ్యాంకర్స్ మోసం చేసి వాళ్ళని మోసం తీసుకొని ఇప్పుడు డిప్రెషన్ లో ఉన్నాడంట అండి. ఆ డిప్రెషన్ ఎట్లా తీరుతుందో మరి, బ్యాంకాక్ పోతే తీరుతుందో లేకపోతే గోవా పోతే తీరుతుందో. అయితే ట్రై చేస్తున్నాడు. ఓటీటీ వేరే ముంబై వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అది అయిపోతే అన్ని మనం క్లియర్ చేసుకుందాం, అసలు మనకి జోలొద్దని మమ్మీ చెప్పాను నాకు. ఓటీటీ అంటే జియో హాట్స్టార్ ఓటీటీలు ఏదో వచ్చేసారు 93 లక్షలు 95 లక్షలు అని చెప్తున్నారు కదా. అది వస్తానంటే అన్ని అప్పులన్నీ తీర్చేస్తాడంట. అప్పులన్నీ ఎట్లా తీరుస్తాడు? ఎన్ని కోట్లు వచ్చేది? 93-95 లక్షలు. ఎన్ని కోట్లు తీరుస్తాడు అంటే, నేను మొన్న చెప్పాను కదా మీకు లాజిక్. ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క బ్యాంక్లో 10 లక్షలు అనుకుంటే, దాంట్లో సెటిల్మెంట్కి వచ్చేటప్పటికి 1-1.5 బ్యాంకర్స్ ఇదైపోతారు. అంటే 4th బకెట్లో ఉంది కాబట్టి ఏదో వచ్చింది, సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా. సో ఆ రకంగా వీడు తీసుకున్న ఏదైతే ఎన్ని కోట్లు తీసుకున్నాడో దాంట్లో కొంచెం అందరికి ప్రసాదంలాగా పెట్టి ఇవే ఉన్నాయి, తీసుకుంటే తీసుకోండి, లేతే లేదు. అంటే ఇది థిక్ స్కిన్ అనమాట. ఇది బర్రె చర్మం. ఏమన్నా చేసుకోండి, వీడు ముందు అంటాడు ఏమన్నా చేసుకోండి అని అంటాడు. అది కూడా వినండి. మరి ఈ విషయాలన్నీ కృష్ణ మనోహర్ గారికి తెలుసా? లేదండి, మన మాదాపూర్ జియో స్టార్ గురించి గొడవ అయినప్పుడు వెళ్ళాడండి అక్కడికి. జియో స్టార్ 93 లక్షలు అని చెప్పి కంప్లైంట్ కూడా ఉంది. ఆ జియో స్టార్ 93 లక్షలు అగ్రిమెంట్ ఇచ్చారు దీనికి. అగ్రిమెంట్ ఇస్తే ఆ 93 లక్షలు అగ్రిమెంట్ ఇచ్చి ఒక 5 months 6 months గడిపారు అలా ఆయన అమౌంట్ ఇవ్వకుండా. లేదా అప్పుడే క్లియర్ చేసేస్తాము, మన క్లియర్ చేసి వేరే బిజినెస్ ఉన్నాయి ఆయనకి, వేరే కూడా బొట్టలు ఒకటి ఉంది మాదాపూర్ లోనే ఆయనకి. హోటల్ కూడా ఉందంటండి. ఇన్నే ఒప్పుకుంటున్నాడు, హోటల్ ఉంది. ఆ హోటల్లో ఎంతగానో ఇన్వెస్ట్ చేస్తాడో అది చూడాలి. ఇప్పుడు ఇదంతా ఎవరు? పోలీస్. ఇప్పుడు షెల్ కంపెనీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈడీ వాళ్ళు, వీళ్ళ పాత్ర అనేది వీళ్ళు చెయ్యేస్తే అన్ని బయటకు వస్తాయి. మాదేదో కాలేజ్ లాంటిది ఏదో ఇచ్చేసారంట. లేదండి, ఏదో కాలేజ్ లాంటిది ఏదో పెట్టారని చెప్పారు, తెలిసింది.
లేదండి హోటల్ ఒకటి ఉంది, వేరే 2 బిజినెస్లు ఉన్నాయండి. ఇదే కాదు, ఇది అక్కడ డోర్ కూడా కొన్నాడు మొన్న అన్నారు నాతో. అంత ముందు నుంచి మాకు 1 year నుంచి చెప్తాను, ఈ సినిమా అయిపోతే క్లియర్ చేస్తాము, అయిపోతుంది అసలు అనుకని అదే చెప్పాను. 3,000 సినిమా తీసాడు, అప్పు తీసుకొని చేయలేదు. మోసం అంటే ఎంతమంది మీద అయితే డబ్బులు బ్యాంకర్స్ ని మోసం చేసి తీసుకున్నాడో అదే గనక అప్పు తీసుకొని చేసి ఉంటే సినిమా పోతే అప్పుల వాళ్ళందరూ వీడి నెత్తిపైన కూర్చుంటారు. సో అట్లాంటిది ఏం పెంట పెట్టుకోలేదు ఈయన. పెంట పెట్టుకోకుండా అతి చాకచక్యంగా తెలివిగా ఇట్లాంటి అమాయకమైన ప్రజల్ని తీసుకొని వచ్చేసి వాళ్ళ పేర్ల మీద బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఏదైతే షెల్ కంపెనీస్ ఓపెన్ చేసి షెల్ కంపెనీస్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినట్టుగా బ్యాంక్ స్టేట్మెంట్లు శాలరీస్ ఇచ్చేసి ఆ రకంగా బ్యాంకులని మోసం చేసి ఇటు అమాయకులను మోసం చేసి ఆ డబ్బులతో సినిమా తీశాడు ఈ ప్రబుద్ధుడు. అందుకని వీడికి టెన్షన్ లేదు. 3,000 కోట్లు ఏదో పెట్టారన్నయ్య అని చెప్పాను నేను. సరే అయితే దాన్ని ఉంది ఏంటైతే ఫోన్ చేస్తే అయితే చెప్పు సెటిల్ చేసుకుంటామని. 3,000 కోట్లు అని నేను చెప్పినప్పుడు కూడా దాందే ఉంది, ఎంత లైట్ గా దాందే ఉంది, చూద్దాం సెటిల్ చేసుకుంటాం. వీళ్ళు ఇంత థిక్ స్కిన్ కావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు. వీళ్ళు వెనుక సినిమా ఇండస్ట్రీలో ఎంతెంత పెద్దవాళ్ళు ఉన్నారు వీళ్ళు వెనకాల, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్, అట్లాగే రాజకీయ నాయకులలో ఏపీలో కానివ్వండి తెలంగాణలో ఎవరన్నా ఉన్నారా? ఇది ఓన్లీ నా ప్రశ్న అండి, నేను స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. సో ఇటు ఫిలిం ఫీల్డ్లోను, టాలీవుడ్ ఇండస్ట్రీలోను, అటు పోలీస్ డిపార్ట్మెంట్లోను, అటు పాలిటిక్స్లోను ఎవరైనా ఉన్నారా? సో ఎవరైనా అండలేని ఇంత పెద్ద స్కామ్ చేస్తాడా? ఇంకా వినండి. 3,000 కోట్లు కాకపోతే ఏదైనా ఆయన ఇష్టం చెప్పని చెప్పాడు. సరే, ఎందుకంటే మనకు వచ్చిన దాంట్లో మేము ఎంతమందితోనైతే మాట్లాడామో, ఎంతమందితో మాట్లాడి ఇచ్చేసేసి, కాకపోతే ఒకటి ఏంటంటే చేసిందే తప్పు చేసిన దాన్ని తప్పు చేసేసి సెటిల్ చేసుకుంటామంటే మరి చేసిన తప్పుకి శిక్ష అది ఇంకా ఆయనతోనే మాట్లాడాలండి. మరి చేసిన తప్పుకి శిక్ష అని అడిగితే ఆయనతోనే మాట్లాడాలంట. మరి ఇది ఎవరితో, ఆయనతో నేను మాట్లాడితే ఆయన ఇంకెవరితో మాట్లాడి దీన్ని సెటిల్ చేసుకుంటాడు. తప్పుకి ఇప్పుడు ఒక మాట చెప్పినా, ఇప్పుడు దీనికి అలవాటు పడ్డాడు రేపటి రోజున మళ్ళీ లేస్తాడు. ఎంత మందిని అంటూ మోసం చేసుకుంటూ, ఇప్పుడు మీ పేరు పైన లోన్స్ ఉన్నాయి, మీ బాబాయ్ గారి పేరు పైన లోన్స్ ఉన్నాయి. ఇట్లా వీళ్ళు ఎవరైతే ఈ చనిపోయిన ఆవిడ పేరు పైన చనిపోయిన 2 సంవత్సరాల తర్వాత లోన్ తీసుకున్న, అసలు సూపర్ తెలుసా, హ్యాట్స్ ఆఫ్ మీ బంగారు. కానీ ఇది మాత్రం గ్రేట్ అండి. 2021లో చనిపోతే 2023లో ఆమెకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఆమెకి ఒక 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ రెడీ చేసుకొని ఆమె పేరు మీద లోన్ తీసుకున్నారు. చూడండి, నిజంగా నేను ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాను, నేను ఇప్పటికి కూడా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. బంగారు రాజు అండ్ ప్రదీప్, మీరైతే సూపర్. అసలు నిజంగా చెప్తున్నా కదా, మీలాంటి ఉండాల్సిందే, కానీ బయట కాదు లోపల. బంగారు రాజుకి అయితే అసలు ఇంత మరీ పకడ్బందీగా ఇన్ని షెల్ కంపెనీస్ పెట్టి, షెల్ కంపెనీస్ లో ఇచ్చేసి, బ్యాంకర్స్ ఇచ్చేసి, ఆ టెడ్లా లక్ష్మణ్ కి భార్యని సెట్ చేసి, అన్ని ఫొటోస్ ఉన్నాయి మన దగ్గర, అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాక్యుమెంటెడ్ ఉన్నాయి అన్ని. నేనేమంటలేదు కదా, అదే చెప్పాను కదా, నేను ఏం అనడానికి ఏం లేదు, నా దగ్గర అన్ని డాక్యుమెంటల్ ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఏదో టెడ్లా లక్ష్మణ్ అని చెప్పేసి నేను చెప్పాను, ఇట్లా భార్యను సెట్ చేశారని చెప్పేసి సెట్ చేసి ఫోటో దింపి బ్యాంకర్స్ కి పంపించేసి ఇవన్నీ చేశారు. అది మాట్లాడితే ఓకే అండి, నేను కాదనట్లేదు కదా. అంటే అన్ని ప్రతి ఒక్క దానికి తన దగ్గర ఆన్సర్ లేదు. సో వీళ్ళు చేసిందే తప్పు. చెప్పాను, ఓకే మాకైతే ఇబ్బంది ఏం లేదు, మేము సెటిల్ చేసుకుంటాము. మాకైతే ఇబ్బంది ఏం లేదంట. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇబ్బంది ఏం లేదంటున్నాడు ఈయన, ఇంత పెద్ద మోసం చేసి. మరి మీరేమన్నా తనకి ఏమన్నా ఇబ్బంది పెడతారా? చూసుకోండి. ఇక సెటిల్ చేస్తున్నాడు, ఓకేనా. ఆ లక్ష్మణ్ ఉన్నవాడు కూడా మేమే తీసుకొచ్చి, వాడికి కూడా 2.5 లక్షలు ఇచ్చాం. ఫోన్ పే ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి మా దగ్గర, ఓకేనా. లక్ష్మణ్ రావుకి 2.5 లక్షలు ఇచ్చాడు. ఆయన పేరు మీద ఫుల్ ఎన్ని లోన్స్ తీసుకోవాలో అన్ని లోన్స్ తీసుకుని దగ్గర 10-11 బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకున్నాడు, 10-12 క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నాడు. ఇంకా దానికంటే ఏమో ఇచ్చాను అంటున్నాడు. ఆ విషయం నాకైతే తెలియదు, అది టెడ్లా లక్ష్మణ్ చెప్పాల్సి వస్తుంది. తనతో కూడా మనం మళ్ళీ మాట్లాడదాము. మాట్లాడి నేను లైవ్ తీసుకుంటాను, వినండి. ఇంకా ఏంటంటే ఆల్రెడీ ఆ బాబ్జీ అన్న ఆయన కూడా డబ్బులు ఇచ్చాము, ఓకేనా. అందరికి ఇచ్చి ఆయన ఏమి మామూలుగా ఏం మోసాలు చేసేసి అంటే నేను తెలుసు కాబట్టి పర్సనల్ గా ఇవన్నీ మోసాలు కాదటంట. వినండి, ఇవన్నీ మోసాలు కాదు, మేము ఏం మోసాలు చేయలేదు. అందరికి మేము డబ్బులు ఇచ్చాము, డబ్బులు ఇచ్చి వాళ్ళ పేరు పైన లోన్లు తీసుకున్నాం. లోన్లు తీసుకునే దానికంటే ముందు మీ షెల్ కంపెనీస్ లో ఏదైతే వాళ్ళకి జాబులు ఇచ్చారు, బ్యాంకింగ్ ఇవన్నీ ఏదైతే మీరు మ్యానిపులేట్ చేసినారో అవన్నీ మోసాలు కావా? మరి ఏదో పోలీస్ డిపార్ట్మెంటే చూడాలి.
4 years నుంచి నేను ఉన్నాను కాబట్టి మోసం చేసేసి అయితే కాదు. ఆయన సినిమా లాస్ అయింది. అది కాదు టోనీ గారు, టోనీ నాయుడు మోసాలు చేయలేదు, ఆయన సినిమా లాస్ అయిందట, వినండి గారు. అది కాదు, ఇది మోసం కాకపోతే ఇంకేంటి అని. దేనికన్నా మోసం? ఇది బ్యాంక్స్ ని మోసం దేనికన్నా చేయడం మోసం మోసం? కాదండి. వాళ్ళు మోసం ఎలా అవుతుందండి? కట్టేస్తాను కదా, తీసుకోవడమే మోసం కదా. అంటే ఎవరికైతే చదువు సందే లేదో షెల్ కంపెనీస్ పెట్టి షెల్ కంపెనీస్ తో వాళ్ళని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అది తెలుసు, నాకు తెలుసా కదండి నేను తీసుకున్నాను. కరెక్టే. దాంట్లో మీరు కూడా తప్పు, మీరు కూడా బాధ్యత వహిస్తారు కదా. తప్పు బాధ్యత. నేను అడగను, నాకు తెలుసా కదా నేను తీసుకున్నాను. నాకు తెలియకైతే నేను తీసుకోలేదు కదా. మరి ఇది బ్యాంకర్ ని మోసం చేయడం అయిపోతుంది కదండి, కాదంటారా? దేనిగా ఉంది మోసం? ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు నేను చదువుకున్నాను, నేను ఇంత అయిందా? ఏది కూడా మోసం కాదు అని చెప్పి వాదిస్తున్నాడు తప్పిస్తే ఇది అవునండి ఇది తప్పు చేసాము అని చెప్పేసి అనట్లేదు. ఇది మోసం చేసి తీసుకున్నాము, మేము వాడుకున్నాం, బ్యాంకులకు కడుతున్నాము, మధ్యలో ఇట్లాంటి మాటలు ఇట్లాంటి వాళ్ళని నిజంగానే పోలీస్ డిపార్ట్మెంటే లోపడేసి కుమ్మాలి. బయటకు చదువుకొని ఇందులోకి వచ్చాను, తీసుకొచ్చారు నన్ను, ములిగిన తర్వాత నేను ఏదో బయటపడాలి. మీరంటే బయటపడతారు, దీంతో ఏదో బాండింగ్ ఉంది కాబట్టి ఓకే. మిగతా కూడా మీరు ఇంత అయినా కానీ ఇది మోసం అని చెప్పేసి ఒప్పుకోవట్లేదు కదా. మోసం ఇప్పుడు మీరు బీటెక్ చదువుకున్నారు, ఓకే ఫైన్. ఇప్పుడు టెడ్ల లక్ష్మణ్ ఏం చదువుకున్నాడు? ఆయన ఎట్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చూపెట్టారు? ఇప్పుడు టెడ్ల లక్ష్మణ్ రావు అన్నాడు డబ్బులు కావాలన్నాడు. డబ్బులు కావాలన్నాడు, ఓకే. ఇప్పుడు కాదండి, డబ్బులు కావాలన్నాడు, ఓకేనా. మా డాడీ అయినా ఫ్రెండ్స్ డబ్బులు కావాలన్నాడు, ఓకే. మీ డాడీ అదే శ్రీనివాస్ గారు. శుభ్రంగా తీసుకెళ్తే చెప్పాము, ఇది ఇలా ఉంది, మరి ఏం పరిస్థితి అంటే, లేదండి మీరు ఏం చేసినా పర్లేదు, నాకు డబ్బులు కావాలన్నాడంట. ఏం చేద్దామంటే, సరే నాకు రొటేషన్ కావాలి అని చెప్పి ఆయన అన్నాడు, ఓకే. అప్పుడు ఫస్ట్ తీసుకెళ్ళినప్పుడు కాదని చెప్తున్నది ఏనండి, ఫస్ట్ ఏనండి తీసుకెళ్ళినప్పుడు చెప్పాము మేము, ఓకే ఇంక వెళ్ళొద్దు, ఓకేనా, ఇవన్నీ వెళ్ళి మళ్ళీ చేయొద్దు, ఇంకా ఏం చేయొద్దు అది అని చెప్పాం. మాకు తెలియకుండా ఆయన వెళ్ళిపోయి మొబైల్ కొని ఇచ్చేసుకొని డబ్బులు తీసేసుకొని ఆయన దగ్గర మాకు తెలియకుండా చేసుకున్నాడు. నేను ఆల్రెడీ చెప్పాము, నేను కూడా. అంటే చూడండి, వీళ్ళు చేసేటివన్నీ ఒప్పుకుంటున్నాడు, కాకపోతే తప్పు కాదు, మోసం కాదు. మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చాము, మేము వాళ్ళ పైన తీసుకున్నాం, కాకపోతే మోసం చేసి తీసుకున్నారు. బ్యాంకర్స్ ఎట్లా మరి మీ పేరు పైన తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలేదు? వినండి. కూడా చెప్పాను, ఇంకొద్దు అంకుల్ ఎలాగని ఎట్టును, సర్లే అది ఏ క్లియర్ చేస్తారు, మీకు క్లియర్ చేయించేస్తాం 6 months లో, మీకు ఎలాగ డబ్బులు ఇచ్చాం కదా మేము, ఆయన ద్వారా డబ్బులు ఇచ్చారు కదా అంటే, మళ్ళీ సెకండ్ టైం మాకు తెలియకుండా వెళ్ళాడు. ఇక కరెక్టే. నేను ఏమంటున్నానంటే, ఇది బ్యాంకులను మోసం చేయడం కాదా అని అడుగుతున్నాను అంతే. ఏంటంటే పోనీ సక్రమంగా తీసుకున్నారా? సక్రమంగా తీసుకోలేదు. షెల్ కంపెనీస్ లో ఉద్యోగాల పేరిట ఇచ్చేసుకొని ఇక్కడ వాళ్ళ ఏదో ఆధార్ కార్డ్ లింకింగ్ నంబర్ చేంజ్ చేసేసి వాళ్ళ పేరు పైన బ్యాంక్ అకౌంట్స్ తీసుకొని అల్టిమో బిజినెస్ సొల్యూషన్స్ పైన, సైపెన్స్ టెక్నాలజీస్ పైన ఇట్లా డిఫరెంట్ షెల్ కంపెనీస్ ఓపెన్ చేసేసి, వాడు తాత వెంకట్ ఉన్నాడు, వాడు ఒకడు ఇక్కడ మన అన్నదేవరపేటలో ఆయన పేరు మీద 10 లక్షలు ఒకటి కాదండి. మీరు కరెక్ట్ అనుకుంటే 400 మంది 300 మంది ఉంటాం చెప్తున్నా కదా. విన్నారు కదండి, అన్నాదేవరపేటలో మీరు కరెక్ట్ గా కనుక్కుంటే 300 మంది బాధితులు, అంటే 300 మంది పేరు పైన వీళ్ళు లోన్లు తీసుకున్నారు. కానీ వీడేమంటున్నాడు, స్టార్టింగ్ లో 5 అకౌంట్స్ ఉన్నాయి, కాకపోతే అన్నాదేవరపేటలో 300 అకౌంట్స్ పైన ఉన్నాయి అని చెప్పి తినే ఒప్పుకుంటున్నాడు. ఓన్లీ అన్నాదేవరపేటనా, ఆ పక్కనున్న చుట్టుపక్కల ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఇది మోసం అనేది చాప కింద నీరులాగా చాలా విస్తరిస్తుంది. బ్యాంకులను ఎన్పిఏ చేసే విధంగా నడుస్తోంది. ఆ డబ్బులతో వీళ్ళు చెప్తున్నాను కదండి, ఆ డబ్బులతో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళు సినిమాలు తీస్తున్నారు, షికార్లు కొడుతున్నారు, ఇవన్నీ అవుతుంది. ఇంకా విందామండి. అది తెలుసు, అన్నదేవరపేటలో ఇట్లా దీంట్లో నేను ఎందుకు కరెక్ట్గా మాట్లాడుతున్నానంటే, ఓకే మా ఎప్పటి నుంచి అన్నయ్య తెలుస్తాను కాబట్టి ఆయన ఏం తీసుకున్నాడు ఏంటన్నది నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నా. తెలియని తెలుసు నాకు. అన్నదేవరపేటలో నేను 4 రోజులు ఉన్నానండి, 4 days ఉన్నాను నేను. ఎందుకంటే మా సొంత ఊరే అన్నదారపేట. నేను అన్నదేవరపేటలో నేను 4 days ఉన్నాను. అన్నదారపేటలో ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు నన్ను అడుగుతారు, నన్ను అడిగినప్పుడు నాకు సంబంధం లేదా బాబు అని నన్ను తీసుకొచ్చిందే సతీష్, నన్ను మా డాడీని మొత్తం అందరిని తీసుకొచ్చిందే సతీష్. సతీష్ తీసుకొచ్చి బంగారు రాజుకు పరిచయం చేయించాడా? ఓకే. ప్రదీప్ గారు అని ఉంటారు, ప్రదీప్ బంగారాజు ఇద్దరు పరిచయం చేశారు. అవును. ఇంతసేపు స్టార్టింగ్ లో ఏమన్నాడంటే ప్రదీప్ నాకు తెలియదు అన్నాడు, ఇప్పుడేమో ప్రదీప్ తెలుసు అని చెప్పేసి అన్నాడు.
అవును, ఎందుకంటే అదే ఆ ప్రదీప్ కూడా ఉన్నాడు, మొన్న ప్రదీప్ కూడా ఒక బ్యాంక్. ఇప్పుడు అందులో ఏంటి మిగతా బంగారాజు గారి సంబంధం ఉన్నాయి అయితే మాకు తెలుసు, మేము దగ్గర నుంచి ఉంటున్నాం కదండి 4 years నుంచి. ఆయనకి అంత నాలెడ్జ్ అంత పెట్టుకుని అంత చూసుకుని అంత టైం ఉండదు. అంత నాలెడ్జ్ అంత పెట్టుకుని అంత చూసుకునే టైం ఉండదు. మోసం చేయడం మాత్రం తెలుసు, మోసం చేసిన డబ్బులతో సినిమా తీయడం మాత్రం తెలుసు. బంగారాజు గారు ఆయన దగ్గర నాకు తెలిసి మా ప్రూఫ్స్ కూడా ఆయన దగ్గర లేవు ఇంతవరకు. ఎందుకంటే ఎవరి త్రూ తో చేస్తాడనేది నాకు తెలియదు. ఆయన దగ్గర అయితే ఏ ప్రూఫ్స్ ఏమి, మా అకౌంట్స్ కూడా లేవు ఆయన దగ్గర. మా అకౌంట్స్ కూడా ఆయన దగ్గర లేవు. ఆయన ఏంటంటే ఇంత ముందు డబ్బులు ఉంటే సర్లే కానీ అన్న టైప్ లో ఉండేది. ఇంటికాడ కూడా లాస్ట్ టైం ఒక ఎకరం ఉంటే ఎకరం కూడా పొలం అమ్మారు ఆయన సినిమా గురించి. వాళ్ళ మదర్ ని కూడా వదిలిపెట్టేసి వచ్చేసారు అందరు ఫ్యామిలీ అంతా. మదర్ వచ్చేసి అసలు ఆయన ఎవరిని ఒక్కడే ఉంటాడండి, ఎవరిని పట్టించుకోడు, మాతోనే ఉంటాడు. ఏంటంటే సపరేట్ గా ఆయన ఉంటాడు, మేము సపరేట్ గా ఉంటాము. ఆయన పని ఆయన చూస్తాం. తమ్ముడితో ఎలా సినిమా తీసాడండి హీరోగా? లేదండి, తమ్ముడిని పెట్టి ఎలా తీసాడు సినిమా? తమ్ముడు అంటే ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడని చెప్పి తీసినట్టున్నాడు. అది మనం పర్సనల్ అడగలేం కదండి. కరెక్టే, అదే ఇది మొత్తం పర్సనల్ అన్ని తెలుసు. పర్సనల్ 4 సంవత్సరాలు ఉన్నాం, ప్రతి ఒక్కటి తెలుసు అంటున్నాడు. మళ్ళీ దాని తర్వాత తమ్ముడినే పెట్టేసి ఎలా తీసాడంటే, తమ్ముడు ఎప్పటి నుంచో ఉన్నాడు కదండి, అది మనం పర్సనల్స్ అడగలేం. కాకపోతే సినిమా మొత్తం ఆశాంతం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈయన ఉన్నాడు. తమ్ముడితో ఎలా తీశాడు అన్న సంగతి మాత్రం మీకు తెలియదంట. జోక్ ఏదైతే ఉంది కదా. ఇప్పుడు నా పరిస్థితి మాది ఏంటంటే సార్, ఉన్నామా నా పని నేను చేసుకున్నానా, నా పబ్బం గడిచిందా, నా క్లియర్ అయినాయా, ఉన్నామా నా పని నడిచిందా, నా పబ్బం గడిచిందా. వినండి, పబ్బం గడిచిందా అంటే వేరే వాళ్ళు ఎటన్నా పోయి చావని, నా పబ్బం గడిస్తే చాలు. నేను చేసుకున్నానా, ఓకే, తర్వాత ఫ్యూచర్ లో బాగుంటే కంటిన్యూ అయ్యావా లేదా అన్నది. నాకు ఈ మంత్ ఈ ఇయర్ లో నాకు క్లియర్ చేసేస్తా అన్నాడు ఈ రన్నింగ్ లోపు. క్లియర్ చేస్తారు అనుకోండి. ఆ ఓటీటీ వచ్చి ఉన్నాయి అనుకో, ఇప్పుడు ఎలాగో ఓటీటీ అమ్మలేదు ఆయన హిందీ రైట్స్ కానీ ఓటీటీ కానీ మనకు తెలుసుకున్న వాళ్ళు మనకు తెలిసే మాట్లాడతాడు, అవి కూడా తెలియకుండా మాట్లాడతాడు. సో యాక్చువల్గా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఇది తప్పు కాదా, ఇది మోసం కాదా, ఇది దొంగతనం కాదా అని చెప్పేసి అడుగుతున్నాను. ఏదైతే వేరే వాళ్ళ మీద పెట్టి తీసుకోవడం, అటు ఆయన అటు మీరు కూడా తీసుకున్న వాళ్ళు, మీది కూడా తప్పు, ఆయనది కూడా తీసుకున్న వాళ్ళు ఎవరైతే డబ్బులు తీసుకున్నారు అంటున్నారో ఇది తప్పు. బ్యాంకులని మోసం చేయడం తప్పు కాదా అని చెప్పేసి ఒకటి అడుగుతున్నాను. అది నేను కాదా అంటే, ఇప్పుడు మాట చెప్తున్నాను, తప్పు కాదా అంటే మేము ఇప్పుడు తప్పు కాదా అంటే మాకు తెలియకుండా ఇప్పుడు చేసాం, ఇప్పుడు తెలిసింది కాబట్టి తప్పు అన్నప్పుడు ఏం చేయాలి, క్లియర్ చేసుకోవాలి కదా. ఏమండి లాజిక్, తప్పు కాదా అంటే ఫస్ట్ మొదట్లో తప్పు కాదన్నాడు, మోసంగా చేసేది తప్పు కాదన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఏదో తెలియక తప్పు చేసాము, ఇప్పుడు తప్పని తెలుసుకున్నాము, ఇప్పుడు క్లియర్ చేసుకుంటాం. సో క్లియర్ చేసుకుంటే తప్పు ఒప్పైపోతుందా? తప్పు ఒప్పైపోతుందా చెప్పండి, అది మీరే చెప్పాలి. పోలీస్ డిపార్ట్మెంట్ మీరే చెప్పాలి. తెలుసుకుంటే తప్పు ఒప్పైపోతుందా? ఇంతగానో పెద్ద ఎత్తున మోసం చేసి కోట్లు బ్యాంకులని దగ్గర తీసుకొని బ్యాంకులు దివాలా తీసే విధంగా ఏదైతే చేస్తున్నారో అది తప్పా కాదా? సో అదే నేను ఏదో సినిమా తీయడానికి అని చెప్పేసి నేను ఇలా మోసం చేశాను అంటే ఎవరు చెప్పండి, ఏ పోలీస్ ఒప్పుకుంటుంది, ఏ కోర్టు? సినిమా ఏమో ఆటలతో తీయలేదండి ఆయన. మొదట్లోనేమో సినిమా తీయడానికి ఇవన్నీ చేసామన్నాడు. మళ్ళీ ఇప్పుడు నేను కొద్దిగా గట్టిగా అడగగానే ఏమంటున్నాడు, ఇవన్నీ సినిమా ఏమి ఆ డబ్బులతో తీయలేదండి మేము అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాడు. అంటే చూడండి, అంటే ఏ రకంగా తను ముందుగా మాట్లాడిన మాటలు కూడా మర్చిపోతున్నాడా, లేకపోతే నన్ను ఏమన్నా డైవర్ట్ చేయడానికి చూస్తున్నాడా అని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచించండి. సినిమా ఏమి ఆ డబ్బులతో సినిమా అయిపోలేదు అయింది అంటే నేను దగ్గర ఉన్నాను కాబట్టి చెప్తున్నా. మీరే అన్నారు సినిమా తీయడానికి సినిమా మొత్తం 4.5 కోట్లు అయింది సార్ రిలీజ్ తో. లేదండి, దీంట్లో ఆన్లైన్ లో ఆయన పెట్టింది 5 కోట్లు అఫీషియల్ గా 5 కోట్లు అంటే అన్అఫీషియల్ గా ఇంకెంత అయి ఉంటుంది. అన్ని చేసాం, అన్ని ప్రతి ఒక్కటి R&D చేసేసి మీతో మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే సినిమా ఆ డబ్బులతో సినిమా కాదు కదా, ఒక 10 ఆర్టిస్టులు కూడా రావు ఆ డబ్బులతో అయితే ఆయన చేసిన అట్లయితే. చూడండి, ఆయన అట్లా చేసిన దాంట్లో అంటే చెయ్యలేదు అంటున్నాడు, చేసిన దాంట్లో అంటున్నాడు. ఇవన్నీ తను రెండు మాటలు మా హార్డ్ డిస్కులు రావంటున్నాడు ఆ డబ్బులతో. అంటే ఎంత చేసిండొచ్చు అంటే ఈ 5 కోట్లలో ఏదైతే ఉందో హార్డ్ డిస్కులు రావంటున్నాడు. ఓకే, మరి మిగతా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ అప్పు తీసుకున్నాడు? ఎక్కడ లోన్స్ తీసుకున్నాడు? ఆ డబ్బు ఎక్కడిది? ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. సో ఈడీ
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మీరు కూడా దీంట్లో జంప్ అయ్యి ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఒక మాట చెప్తున్నాను చూడండి. హార్డ్ డిస్క్ రాదు. ఇప్పుడు ఎవరైతే టెడ్ల లక్ష్మణ్ ఉన్నారో టెడ్ల లక్ష్మణ్ పేరు పైన దగ్గర 6 బ్యాంకుల్లో లోన్స్ ఉన్నాయి. ఆయన పేరు పైన దగ్గర 10-12 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. తెలుసా మీకు? దగ్గర 12 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. సివిల్ రన్ రిపోర్ట్ ఉంది నా దగ్గర. ప్లస్ ఒక కార్ కూడా ఉంది, రెడ్ కలర్ది. నేను కారు ఆయనకు తెలిసే తీసుకున్నారు. మరి తెలిసే తీసుకున్నప్పుడు ఆయన పేరు మీద తీసుకున్నారు అని చెప్పినారు. ఇప్పుడు నేను టెడ్ల లక్ష్మణ్ ఏమంటున్నాడు, నాకు కారు ఉన్న సంగతి తెలియదు అంటున్నాడు. మళ్ళీ ఎవరిది రైట్? చెప్తున్నాను కదా, ఇన్ని గణం ఉన్నాయి. ఇన్ని గణము మీరు అంటున్నారు కదా, ఇన్ని సినిమా తీయలేమని చెప్పేసి. ఇవన్నీ వెలిసి చూస్తేనే కార్ ఏదైతే కార్ తీసుకున్నారో ఆయన తెలిసి తీసుకున్నారు. ఏ రకంగా తీసుకున్నారు? ఆయన ఫోర్స్డ్ శాలరీ సర్టిఫికేట్ పెట్టి తీసుకున్నారు. ఆయన ఫోర్స్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టి తీసుకున్నారు. సో ఇదంతా తప్పు కాదు మీది, మీ దృష్టిలో కట్టేస్తే తప్పు కాదు. కాకపోతే ఏదైతే బ్యాంకులను ఇన్ని సంవత్సరాలు మోసం చేశారో అది తప్పు కాదు. రైట్? ఓకే. లక్షల్లో ఉన్నాయి. ఇది ఒక్కటి కాదు. ఈవెన్ నేను చాలా ప్రతి ఒక్కరిది నేను క్రెడిట్ ఏదైతే సివిల్ రన్ రిపోర్ట్ ఉంటుంది కదా, సివిల్ రన్ రిపోర్ట్ తీస్తే ఒక్కొక్కళ్ళ పేరు పైన ఎంత ఉంది అన్ని తెలుస్తుంది. అవన్నీ చేతితో పెట్టుకొని నేను ఇంత ఖచ్చితంగా నిక్కచ్చిగా మాట్లాడుతున్నా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాను నేను. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేనైతే చెప్తూ ఇన్ఫార్మ్ చేశానండి. ఆయన అయితే అదే చెప్పాడు, సెటిల్ చేసుకుంటాను అని చెప్పమన్నాడు. ఓకేనా? ఆయన ముంబైలో ఉన్నాడు. 2-3 days లో వస్తాడంట. వచ్చిన తర్వాత నేను మాట్లాడి సెటిల్ చేసుకుంటాను, ఇబ్బంది ఏం లేదు అన్నాడు. సర్లేండి, మీరు చూసుకోండి. నేనేంటంటే నేను ఏదైనా చేసే ముందు ఆపోజిట్ మనిషితో మాట్లాడాలి. ఆపోజిట్ మనిషి మీ పద్ధతిగా మీరు చెప్పారు, ఆయన పద్ధతిగా నేను చెప్పాను. ఓకేనా? మీ ప్రకారం మీరు చెప్పారు, ఆయన ప్రకారం ఆయన కూడా చెప్పాడు. ఓకే, అందులో కూడా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను మీకు ఇప్పుడు దాకా. ఓకేనా? ఆయన ఎన్ని ఉన్నాయో ఏంటన్నది నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? మీరు అన్నట్టుగా 5 ఉన్నాయి, 5 అకౌంట్లు ఇవ్వండి, ఇంకా చాలా ఉన్నాయి. ప్లస్ మీరు అన్నట్టుగా అన్నదేవరపేటలో దగ్గర 350 మంది ఉన్నారు. అన్నదేవరపేటలో నా లెక్క ప్రకారం. అదే నేను అంటున్నానండి, 350 మంది ఈయన చేశాడని మీరు ప్రూఫ్ చేయండి సార్. నేనే రెడీగా ఉన్నాను. మీరు 350 మంది ఉన్నారు అని తిని కూడా ఒప్పుకుంటున్నాడు. మరి ఆ డబ్బంతా ఎవరు తీశారు? ఎక్కడికి పోయింది? ఆ డబ్బు ఎక్కడికి పోయింది? ఈ బాధితులందరూ బయటికి రావాలి. ఆ డబ్బు బయటికి రావాలి, బ్యాంకులో వెళ్ళాలి. బ్యాంకులు కూడా ఈ కేసు పైన ఇంట్రెస్ట్ చూపెట్టాలి, పోలీస్ కేసు పెట్టాలి, ఈడీలో కేసు పెట్టాలి. ఎందుకంటే బ్యాంకులను మోసం చేశాడు కాబట్టి. మా బ్రదర్ పోనీ ఈ రోజు చేయండి మీరు. 350 మంది అదే అన్నారు మొన్నటి నుంచి కూడా. మొన్న నాతో మాట్లాడినప్పుడు కూడా మీరు అదే అన్నారు. మీ మమ్మీ మీరు ఇవన్నీ కాదండి, 350 మంది ఈయన చేశాడా? ఈయన చేశాడంటే చెప్పేవాళ్ళు చెప్తున్నారు. ఈయన చేశాడానికి ఈయనే ప్రదీప్ ఇద్దరు కలిసి ఇవన్నీ మోసాలు చేస్తున్నారండి, మమ్మల్ని ఇది చేశారు అని చెప్పేసి. మొన్న ప్రదీప్ కూడా ఒక బ్యాంకర్స్ వెళ్ళి గట్టిగా కూర్చుంటే సెటిల్ చేస్తానని 37 లక్షలు పే చేశాడు. 37 లక్షలు అంటే ఇప్పుడు సెటిల్మెంట్ ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు మీ పేరు పైన 10 లక్షల లోన్ ఉందండి. నేను ఒక 1 year డిఫాల్టర్ అయిపోతాను. 1 year డిఫాల్టర్ కాగానే మీది 4th బకెట్ లో వెళ్ళిపోతుంది. 4th బకెట్ లో వెళ్ళిపోగానే నేనే బ్యాంకర్ని వెళ్ళి వచ్చేసేసి బాబు సెటిల్మెంట్ అని చెప్పేసి మీరు 1-1.5 కట్టేస్తారు సెటిల్మెంట్. అంతే. మిగతా 8-8.5 లక్షలు అయితే హాయిగా మీరు కొట్టేసినట్టు తిన్నట్టే కదా. బ్యాంక్ సొమ్ము మీరు తీసుకున్న మొత్తం కడతారా? సెటిల్మెంట్ లో కట్టరు. తీసుకున్న మొత్తం ఎవరు కట్టరు సార్? బ్యాంకింగ్ నార్మ్స్ అండ్ కండిషన్స్ నాకు తెలుసు. సెటిల్మెంట్ అనేది ఓన్లీ 15% 20% లో సెటిల్ చేసేస్తారు వాళ్ళు. ఓకే, తను 37 లక్షలు కట్టాడంటే ఎంతమంది మీద ఉన్న 37 లక్షలకి జస్ట్ 20% కట్టాడు. మిగతా 80% బ్యాంక్ డబ్బు మొత్తము తిన్నట్టే కదా, తినేసినట్టే కదా. ఇప్పుడు ఈయన కూడా మీ బంగారు రాజు గారు కూడా సెటిల్ చేస్తాను అంటున్నారు. ఇబ్బంది ఏం లేదంట, చేస్తారట. 3.5 సంవత్సరాలు కట్టాడు ఈఎంఐలో. ఒకసారి మీరు తీసుకోండి. ఓకేనా? 3.5 సంవత్సరాలు కట్టాడు అంటే ఈ మోసం ఎప్పటి నుంచి జరుగుతోంది? ఈ మోసంలో ఎవరెవరు పాత్రధారులు, ఎవరెవరు సూత్రధారులు? కింగ్ పిన్స్ ఇద్దరు, బంగారు రాజు, ప్రదీప్ అయితే ఆయన కింద లేయర్స్ ఎంతమంది ఉన్నారు, బాధితులు ఎంతమంది ఉన్నారు? ఈ మధ్యలో ఎవరైతే ఈ పెద్ద డిఎస్ఏలు ఉన్నాయి, అంటే ఈ లోన్ ఫెసిలిటేటర్స్ అంటారు వీళ్ళని, పెద్ద డిఎస్ఏస్ ఉన్నాయి.
మన హైదరాబాద్లోనే ఒక 2-3 ఉన్నాయి, దాంట్లో 2 చాలా పెద్దవి ఉన్నాయి, చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. సో మన దాంట్లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దీంట్లో పెద్ద పెద్ద డిఎస్ఎల పాత్ర ఉంది, దాంట్లో పనిచేసే వాళ్ళ పాత్ర ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి ఒకటి తెలుస్తా ఉంది. సో దీంట్లో బ్యాంకర్స్ చెప్తున్న బ్యాంక్ ఎంప్లాయీస్ పాత్ర ఎంత ఉంది అది కూడా చూడవలసిన బాధ్యత ఉంది. ఇంకా విందాం. ట్రాక్ తీసుకోండి. 3.5 సంవత్సరాలు ఈఎంఐలు కట్టాడు, నాయే కట్టాడు 3 సంవత్సరాలు. ఓకేనా, మీరు దగ్గర ఉన్నారు కాబట్టి కట్టాడు. మరి టెడ్ల లక్ష్మణ్ దగ్గరికి బ్యాంకర్స్ ఎందుకు వెళ్ళారండి? ఆయన చేసిన దానికే కట్టలేదండి. నిన్న కాక ఆయన ఎప్పుడు తీసుకుందే మహా ఇక్కడ నిరూపితమవుతుందంటే టెడ్ల లక్ష్మణ్ది కట్టలేదు అని ఒప్పుకుంటున్నాడు. ఎందుకు కట్టలేదు అంటే ఆయన ఏదో చేశాడు కాబట్టి కట్టలేదట. అది ఏంటి చూద్దాం, ఇందాం. అయితే 6 months కూడా అవదు తీసుకోండి. ఓకేనా, 2.5 లక్షలు తీసుకున్నాడు. ఓకే, ఓ 1,00,000 రూపాయలు తీసుకున్నప్పుడేమో 1,50,000 అడ్జస్ట్మెంట్ కానీ తీసుకున్నాడు. ఆ 1,50,000 ఇమ్మని కడతాం 2 నెలలు 3 నెలలు ఈఎంఐ. ఇప్పుడు కంటిన్యూగా ఈఎంఐ కంటిన్యూ చేస్తాను. మరి ఆయన పేరు మీద తీసుకొని అంటే దీంట్లో చూడండి, బంగారాజు బిహాఫ్ లో ఇతను మాట్లాడుతున్న టోనీ, బంగారాజు టోన్ లో బంగారాజు నాలుకగా మాట్లాడుతున్నాడు ఈ టోనీ. అంటే వీడికి అన్ని తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు. అంటే 1,00,000 ఇచ్చామనంటే నేను ఈఎంఐలు కట్టేస్తాను అంటున్నాడు. అంటే సార్, పోలీస్ డిపార్ట్మెంట్, ఈడీ ఈ టోనీని పట్టుకోండి. ప్రతి ఒక్కటి తీగ లాగితే డొంకంతా కదులుతుంది అంటారు కదా, అట్లా మొత్తం ఈ సామ్రాజ్యం ప్రదీప్ కానివ్వండి, లేదైతే ఈ బంగారాజు కానివ్వండి, లేదంటే ఈ శ్రీనివాస్ కానివ్వండి, దాని తర్వాత సతీష్ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఇంకెవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఏ ఊళ్ళల్లో ఎన్నెన్ని మోసాలు జరిగాయి, ఎంతమంది బాధితులు ఉన్నారు, ఏ బ్యాంకులని వీళ్ళు మోసం చేశారు, ఎంతమంది డిఎస్ఏలు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి అవుతుంది. డిఎస్ఏ ఇక్కడ ఉంటే గనక ఆ ఒక డిఎస్ఏ బెంగళూరులో, సేమ్ డిఎస్ఏ బెంగళూరులో ఉంటుంది. ఆ ఇక్కడున్న కేసు బెంగళూరు డిఎస్ఏ ఆ కోడ్లో లాగిన్ అవుతుంది. టెడ్ల లక్ష్మణ్ జాబ్స్ అన్ని ఇక్కడ చూపెట్టి ఒక డిఎస్ఏ బెంగళూరులో కూడా ఉంది. ఆ డిఎస్ఏ అక్కడ కోడ్, బెంగళూరు కోడ్ లో నుంచి అక్కడ లాగిన్ అయ్యి ఇక్కడ డిస్బర్స్ అయింది. దాని ప్రూఫ్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఆ ఫలానా మేము ఇంకా ఎంక్వైరీ చేస్తా ఉన్నాము. ఎంక్వైరీ మాకు అన్ని డీటెయిల్స్ అన్ని రాగానే ప్రతి ఒక్కటి ఏ బ్యాంకర్స్ ఏ డిఎస్ఏస్ దీంట్లో ఉన్నారో ప్రతి ఒక్కరిది మేము కంపల్సరీగా ఎక్స్పోజ్ చేసే తీరుతాం. ఇంకా విందాం. కంటిన్యూ చేస్తారండి, ఆల్రెడీ ఇచ్చారు కదా. మరి 1,00,000 రూపాయలు కావాలన్నప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చారు కదండి. మరి బ్యాంకర్స్ ఎందుకు వెళ్ళారు ఆయన దగ్గరికి? బ్యాంకర్స్ కి వెళ్ళేసేసి నువ్వు కట్టాలి. ఆయన డబ్బులు తీసుకున్నప్పుడు తిరిగి ఇవ్వాలి కదా, పే చేయాలి కదా. అంటే ఆయన మీరు తీసుకున్నది 2 లక్షలే కాదు కదా. ఒకవేళ ఆయన లక్షలు తీసుకుంటే మీరు ఎవరైతే మీరు బంగారాజు గారు తీసుకున్నది ఆయన అకౌంట్ నుంచి తీసుకున్నది 2 లక్షలు కాదు కదా లోన్. దానికంటే చాలా ఎక్కువ ఉంది కదా. ఆయన పేరు మీద ఎంత ఉందో నాకు తెలుసండి. నాకు కూడా తెలుసండి, ఎందుకంటే నా దగ్గర ఆ రిపోర్ట్ ఏముంది నా దగ్గర. మీకు తెలిసి ఎంత ఉందండి? మీకు తెలిసి అది నేను మీకు చూపిస్తాను. మీరు ఒకసారి షో చూడండి, దాంట్లో అన్ని క్లియర్ కట్ గా చూపించాను నేను. ఆ షో చూడండి. షో చూసిన తర్వాత మీరు ఏదైతే ప్రోగ్రామ్ చూసిన తర్వాత చూడండి. ఎందుకంటే నేను వేసే ముందు మళ్ళీ ఒక ఛాన్స్ ఆపోజిట్ మనిషి తప్పు చెయ్యలేదు. ఎవరైనా సరే, ఇప్పుడు మీరు తప్పు చేశారని నాకు మనిషి వచ్చి చెప్పినప్పుడు నేను నమ్మను. ఓకే, తప్పు చేశాడా చెప్పు, నీ వాంగ్మూలం ఏంటి అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ తీసుకుంటారు. తర్వాత నేను మిమ్మల్ని సంప్రదించి మీ మీద ఇట్లా వచ్చింది, మీరు చేశారా లేదా, చేస్తే ఏ రకంగా చేయలేదు అంటే దానికి ఏమని ప్రూఫ్ ఈ మనిషి ఇలా అంటున్నాడు అని చెప్పేసి నేను ఇద్దరి దగ్గర తీసుకొని నేను ఏమని చేసేది ఉంటే చేస్తాను. అందుకనే నేను మీకు ఫోన్ చేసి కూడా చెప్పిన దానికోసమే నేను ఒకసారి బంగారాజు గారిని కలవాలి. నేను కలిసి ఆయనతో మాట్లాడి ఏంటి ఇలా వచ్చింది, మీ మీద అభియోగాలు వచ్చినాయి, ఓకే, ఈ అభియోగాలు కరెక్టా రాంగా? ఎందుకంటే ఇంతమంది బంగారాజు, ఇంతమంది ప్రదీప్ పేరు, ఇంతమంది శ్రీనివాస్ పేరు, సతీష్ పేరు, టోనీ, శ్రీనివాస్, అనిల్, ఇంతమంది పేరు చెప్తా ఉన్నారు కదా. ఇంతమంది పేరు అంటే నిప్పులేందే పొగరాదు. సో దాని గురించి నేను మీకు కాల్ చేశాను. నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు నేను ఏమంటానంటే నేను అదే చెప్తున్నా, ఓకేనా, మా తరపున అయితే ఓకే. నేను అదే చెప్తున్నా కదా, మా తరపున మేము రెడీగా ఉన్నాం, ఫేస్ చేస్తాంకి ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, అది అలాగే సెటిల్ చేసుకోవాలి. ఎంత ధైర్యంగా ఉన్నారు చూడండి. ఏం ధైర్యంగా ఉన్నాం, సెటిల్ చేసుకుంటాం. మాకు తెలుసు ఆడిటర్ ఉన్నాడు, అన్నయ్యకి ఇబ్బంది ఓకేనా. మీరు ఎలాగా చేస్తానన్నారు కాబట్టి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అసలు 3,000 కోట్లు ఏంటన్నది మీరు ఒకసారి మీరు ఎపిసోడ్ వేస్తారు, ఏం వేస్తారు ఇస్తే మాకు కూడా ఫ్రీ అవుతాం. మేము ఎందుకు ఫ్రీ అవుతాం అంటే మాకు కూడా తొందరగా అన్నయ్య క్లియర్ చేసాడు అనుకో, మేము కొద్దిగా బయటపడతాం.
Done. అది మేము కూడా కొద్దిగా నేను ఫేవర్ చేసి పెట్టారు అనుకో మీరు, కొద్దిగా మేము కూడా బయటపడతాం. డన్ ఈ ఫేవర్ ఎవరైతే మోసం చేశారో వాళ్ళకి కదండి, మోసపడిన వాళ్ళకి ఇది ఫేవర్ చేసినట్టుగా. ఎందుకంటే రేపటి రోజున ఇట్లాంటి మోసాలు జరగకుండా చూడాలి. ఇట్లాంటి మోసగాళ్ల చేతుల్లో ఎవరైతే ఉన్నారో అమాయకులు వాళ్ళు మోసపోకుండా ఉండాలి అని చెప్పేసి అది ఒకటే దృక్పథంతో మేము చేస్తున్నాం. అవునండి, నేను చెప్పానండి ఆయనకి, అదే చెప్పాను. ఆల్మోస్ట్ చెప్తే కనుక అదే చెప్పాడు ఆయన. అది దాన్ని బట్టి ఆయన చెప్తూ అయితే 5 ఫైల్స్ ఉన్నాయి, ఓకే అవి క్లియర్ చేసేద్దాంలే అని చెప్పాడు. తర్వాత నేను చెప్పమన్నారు. సర్లే ముంబైలో ఉన్నారు కదా, వచ్చిన తర్వాత మాట్లాడతా చెప్పమన్నారు మీకు. అదైతే నేను చెప్పగలుగుతాను. మిగతా అంటే మీరు చెప్పారు కాబట్టి నేను దాన్ని బట్టి మాట్లాడాను. ఇది ఒకటే నేను చెప్పాల్సింది. ఎందుకంటే ఇది మోసం చేశారు, మోసం చేయడం తప్పు. బ్యాంకర్స్ మోసం చేయడం అనేది చాలా తప్పు అని చెప్పి మనం ఏదో మన ఇంటికి ఏదో కొనుక్కోవాలని చెప్పేసి మనం వేరే వాళ్ళని మోసం చేసి తీసుకొని, లేదు నేను ఇచ్చేస్తాను ముందు, నేను మంచిగా అయినప్పుడు ఇచ్చేస్తానని చెప్పడం కాదు. మోసమే, తప్పే, దొంగతనమే. అది దొంగతనం రూపాయి చేసినా, 5 పైసలు చేసినా, 100 రూపాయలు చేసినా తప్పేది. మోసమే, దొంగతనమే. అది నేను చెప్పిన, అది నా వాదన అంతే. మీ పేరు పైన తీసుకున్నారు, అనిల్ గారి పేరు పైన తీసుకున్నారు. సతీష్ అంటాడు నన్ను కూడా బంగారాజు మోసం చేశాడు అన్నాడు, నాకు చెప్పాడు. ఇదంతా ఇవన్నీ కత్తిమంగా ఆమె చనిపోయిన తీసుకున్నారు, నామినీగా ఈయనని పెట్టుకున్నాడు, ఆ ఇన్సూరెన్స్ అనేది ఆగిపోయింది. దాని తర్వాత తాత వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ వాంగ్మూలాలు నా దగ్గర ఉన్నాయి. ఎంతమంది ఇప్పుడు చెరుకురాజు ఉన్నాడు, చెరుకురాజు దగ్గరికి వెళ్ళాను, ఆయనతో మాట్లాడాను, నేను వాళ్ళ భార్యతో మాట్లాడాను. ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. ఓకే అండి. సో వ్యూవర్స్ విన్నారు కదండి, ఇది టోనీ శ్రీనివాస్ కొడుకు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే టోనీ బంగారాజుకి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి వాళ్ళ బాబాయ్, టోనీ వాళ్ళ బాబాయ్ అనిల్. సో వీళ్ళు ఎంత మోసం చేస్తున్నారంటే, వీళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారంటే, ధైర్యంగా ఉండి చూడండి, ఈ మాటలు విన్నారు కదా మీరే. సో అంత ధైర్యంగా ముందు ఒక మాట, వెనకాల మాట, ఏదో సెటిల్ చేసుకుంటామని, సో ప్రతి ఒక్కటి ఉన్నాయి, మేము మా దగ్గర సీఏ ఉన్నాడని చెప్పి, అదని ఇదని అంటే మూవీ తీయడానికి అని చెప్పేసి. సో వీళ్ళు ఎన్ని మాటలు మారుస్తున్నారో. సో బుద్ధి చెప్పండి ఇట్లాంటి వాళ్ళకి. సో పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఈడీ డిపార్ట్మెంట్ కానివ్వండి, నన్ను ఏమని అడిగితే నేను నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఇట్లాంటి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో బాధితులతో ఏదైతే మేము ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేశామో అది కూడా బయటకు వస్తుంది. సో మీకేంటంటే కైజర్ న్యూస్ నుంచి ఏదైతే వస్తుందో అన్ని నిజాలే మాట్లాడతాయి అనడానికి నా దగ్గర ఇంకా ఈ షో ఇంతటితో ఆగదండి. ఎల్లుండి అంటే కంటిన్యూస్గా ఇది ఇంకొక 10 రోజులు వస్తుంది. అంటిల్ అన్లెస్ దీస్ పీపుల్ ఆర్ కెప్ట్ ఇన్ జైల్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.